హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఓజీ క్లాన్ వాళ్ళు అటుపక్క రాయల్స్ ఏదైతే ఇన్పుట్స్ ఇస్తున్నారో నామినేషన్స్లో అది మరీ పర్సనల్గా తీసుకుంటున్నారా? అది పర్సనల్గా తీసుకోకుండా ఆ ఇన్పుట్స్ రైట్ అవే ఫ్రమ్ ఆడియన్స్ నుంచి వస్తుంది, ఓహో అలా వెళ్తుంది అని చెప్పి కరెక్ట్ చేసుకున్నట్టు తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అసలు ఎక్కడ లేని హింట్లన్నీ ఇస్తున్నారు. అది కరెక్ట్గా డీకోడ్ చేస్తే దానికోసం మనం రాకెట్ సైన్స్ చదవవసరం లేదు. వాళ్ళ హౌస్లో చేసిన బిహేవియర్లే కాబట్టి కరెక్ట్గా డీకోడ్ చేసుకుంటే గౌతమ్ చెప్పింది కానీ, నైని పావని చెప్పింది కానీ, హరితేజ చెప్పింది కానీ, ఇప్పటివరకు వీలు అయ్యి అందుకే చెప్తున్నా. నెక్స్ట్ వాళ్ళు కూడా అదే చెప్తారు. కరెక్ట్గా డీకోడ్ చేసుకుంటుంటే వాళ్ళకి అర్థమైపోద్ది వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు. వాళ్ళ ప్రోగ్రెస్ కార్డే చెప్తున్నారు, ఇక్కడ మిస్టేక్ అవుతుంది, ఇక్కడ మిస్ఫైర్ అవుతుంది, అంతే తప్ప వాళ్ళేమి మణికంఠని ఎలివేట్ చేయడానికి అయితే రావలే. అది క్లియర్గా అర్థమైపోయింది. మణికంఠ గురించి ఎలివేట్ చేయడానికి వస్తే మణికంఠ గురించి ఆఫ్ ద నామినేషన్, ప్రీ నామినేషన్ ముందు లైవ్లో కానీ మాట్లాడతారు. బట్ వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు చెప్పడానికి ఏం ట్రై చేస్తున్నారంటే, మీరు మణికంఠని హీరోని చేస్తున్నారు, మీరు మణికంఠని కార్నర్ చేస్తున్నారు, మీరు మణికంఠ మీద బయాస్డ్గా ఉంటున్నారు, ఇదే కనబడుతుంది ఆడియన్స్, మీరు విలన్లు అవుతున్నారు, మీరే వెళ్ళిపోతారు అని చెప్పి చాలా అది డైరెక్ట్ వేలో చెప్పడమే. వీళ్ళది అర్థం చేసుకోకుండా మళ్ళీ పర్సనల్గా తీసుకొని మళ్ళీ అవే పాయింట్లు మళ్ళీ డిస్కస్ చేసుకుంటే మళ్ళీ కార్నర్ చేసినట్టే కదా అవుతుంది. మళ్ళీ అదే అవుద్ది. ఇది నెవర్ ఎండింగ్ లూప్. ఇది వీళ్ళు ఇంకెప్పుడు మారరేమో అనిపించింది. హాఫ్ కాదు కానీ ముగ్గురు వేసారు నామినేషన్. ఇప్పటికీ వాళ్ళు అలా తీసుకుంటున్నారు తప్ప, అరే బాబు వీళ్ళు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, ఆ ఇన్పుట్లు తీసుకుందాం, ఒకసారి అనలైజ్ చేద్దాం, అట్లీస్ట్ నామినేషన్లో డిఫెండ్ చేసుకోవాలి. ఓకే, చేసుకున్నారు. దాని తర్వాత అయినా కరెక్ట్గా ఆలోచిద్దాం అంటే నామినేషన్కి మధ్యలో బ్రేక్ ఉంటుందన్నమాట. అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు అవే మాట్లాడుకుంటున్నారు. అసలు ట్రాక్ తప్పుతున్నారు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చాలామందికి అనుకుంటారు వీళ్ళు మణికంఠ భజన చేస్తున్నారు వచ్చిన వాళ్ళు అని చెప్పి. మణికంఠ భజన చేయట్లేదు. వాళ్ళు కరెక్ట్గా ఆలోచిస్తే మణికంఠ ఎలా హీరో అయ్యాడు, మణికంఠని మీరు ఎలా హీరో చేశారు, సో డ్యామేజ్ కంట్రోల్ మీకు చేసుకోవాలంటే మీరు ఏమేమి చేయాలని చెప్తున్నారు. వాళ్ళు చెప్తుంది మణికంఠని లేపడం కోసం కాదు. కరెక్ట్గా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. గౌతమ్ మందికి 2-3 సార్లు స్ట్రెచ్ చేసి చెప్తాడు, మేము ఏది చెప్పినా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాం, మేము మిమ్మల్ని పర్సనల్ అటాక్ చేయట్లేదు, దయచేసి అది అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకొని డీకోడ్ చేస్తే మీకే అన్ని ఆన్సర్లు వచ్చేస్తాయంటే అవి చేయరు కదా మన వాళ్ళు. ఎంతసేపు అవే ఎమోషన్లో లూజ్ మోషన్లో మాట్లాడుకుందాం. దయచేసి లైక్ చేసి చూడండి, చాలామందికి వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నామినేషన్స్ ముగ్గురు చేశారు. దీనికంటే ముందు ప్రీ నామినేషన్ డిస్కషన్లు ఉన్నాయి, క్రేజీ డిస్కషన్లు, అవి కూడా మాట్లాడదాం. దాని తర్వాత నామినేషన్స్కి వెళ్దాం. షార్ట్ అండ్ స్వీట్గానే సమ్మరీస్ చెప్తారన్నమాట. మెహబూబు మణికంఠ డిస్కషన్ అయినప్పుడు మెహబూబు సూపర్ పాయింట్ చెప్తారు మరి మణికంఠకి, మీ సీజన్లో ఏమవుతుందో తెలుసా, మీరు నామినేషన్స్లో మంచి ఫైట్స్ ఉంటున్నాయి, ఫైర్ ఉంటుంది, బట్ ఆఫ్టర్ నామినేషన్స్ వెళ్ళి కలిసిపోతున్నారు, సొల్లేసుకున్నారు, అక్కడ సప్పబడిపోతుంది, ఆడియన్స్కి అది నచ్చదు అంటే మణికంఠ అంటే అలా ఏం లేదు కదా, దట్ ఈజ్ అవర్ పర్సనాలిటీ కదా, పర్సనాలిటీ కూడా చూస్తారు కదా అంటే, లేదు ఇలా కూడా చూస్తారు అంటే, మీ సీజన్ విన్నర్ ఎవరో అని అడుగుతాడు. ఎవరు? మణికంఠ కావాలని అనుకుంటా, తెలియనట్టు అడిగాడు. కానీ మెహబూబ్ ఏమో అభిజిత్ కూల్ పర్సన్ కదా, కూల్ పర్సనే, బట్ ఎక్కడ ఫైట్లు చేయాలి అక్కడ ఫైట్ చేశాడు అభిజిత్, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ స్టాండ్ తీసుకుని ఇలా డైల్యూట్ అవ్వలేదు, మీ షోదో ఇక్కడ దెబ్బ తినేస్తుందని క్లియర్గా ఓపెనింగ్ చెప్పాడు మెహబూబ్ మణికంఠకి అర్థమై ఉంటుంది. సో ఒక్కడి నుంచి ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాడేమో అనుకుంటా. ఎందుకంటే మణికంఠ చాలా తెలివైనడు. ఇప్పుడు వరకు ఆయన అనలిటిక్స్ అన్నీ 90% కరెక్ట్ అయ్యాయి కాబట్టి ఈ ఇన్పుట్ కూడా తీసుకుంటాడు, 100% తీసుకుంటాడు. సో చూడాలి నెక్స్ట్ నుంచి. అవినాష్ హరితేజ మాట్లాడుకుంటారు. అవినాష్ చెప్తారన్నమాట హరితేజకి, ఇక్కడ నామినేషన్స్ ఎలా వేస్తున్నారు తెలుసా, మీకు రేపోలేదు, నాకు రేపోలేదు, 2 వారాల నుంచి రేపోలేదు అని చెప్పి పాయింట్ల మీద వేసుకుంటున్నారని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇది అయిపోయిన తర్వాత మొత్తం ఓజీ క్లాన్ అంతా డిస్కషన్ పెట్టుకుంటారు అనమాట. ఎలాగంటే వీళ్ళు ఇదే తప్పు చేస్తున్నారు, మళ్ళీ అస్సలు మార్పు అనేదే రావట్లే. నిఖిలే చెప్పాడు మణికంఠ లేనప్పుడు మణికంఠని ఇగ్నోర్ చేయండి, మణికంఠ టాపిక్లు మాట్లాడొద్దు అంటే, అక్కడ మణికంఠ లేడు, మెహబూబ్ దగ్గర ఉంటాడు అనమాట. మళ్ళీ మణికంఠ టాపిక్లే మాట్లాడతారు. అక్కడ మైకులు ఉండవా, కెమెరాలు ఉండవా, ఫుటేజ్ రాదా, ఆడియన్స్ చూడరా, ఆడియన్స్ చూసినప్పుడు ఏమనుకుంటారు, మళ్ళీ మణికంఠనే కార్నర్ చేస్తున్నారు ఏంట్రా, మీ ఆట ఒకటి మీకు శాత కదా, మీ ఆట మీరు ఆడుకోలేరా అని చెప్పి అనుకుంటారు. అందులో తప్పులేదు, ఎందుకంటే వీళ్ళు చేస్తుంది అదే. వీళ్ళు మార్పు రాలేనంత వరకు అలానే వెళ్తుంది. ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడే చేంజ్ వస్తుంది. రెండు ఒకటే, బట్ డిఫరెన్స్ వస్తుంది గేమ్లో. బట్ వీళ్ళు మారట్లే. ఇక్కడ కూడా అవే డిస్కషన్లు. ఏమని, నబీలు, సీత, నిఖిల్, ప్రేరణ, యష్మి వీళ్ళు అనుకుంటా, మణికంఠ ఒక్కడే లేడు అనుకుంటా. ఏమంటారంటే మణికంఠకి సింపతి ఎలా వస్తుంది, ఇదే పాయింట్. సింపతి ఎలా వస్తుంది, నాకు తెలిసి ఫస్ట్ వీక్లోనే గట్టిగా సింపతి వచ్చి ఉంటుందంటే, లేదు ఫస్ట్ వీకే వచ్చి ఉంటుందంటే, ఆడు ఏడిస్తే మనం ఆధార్చంగా కాదు, నామినేషన్లో 7 వేసాం అంటే 7 వేయలేదు 3-4 వేసాం అంటే ఎక్కడ వేసాం అని చెప్పి కౌంట్ వేసుకుంటారు. కానీ ఎక్కువ వేశారు, అక్కడ వర్కౌట్ అయ్యి ఉంటుంది సింపతి అని చెప్పి అనుకుంటారు.
అప్పుడు నబీల్ అంటారు అదే తప్పు. మనము ఒకవేళ ఇప్పుడు మనకి ఛాన్స్ ఇస్తే వైల్డ్ కార్డ్స్ మీద మనం అందరం కార్నర్ ఒక పర్సన్ అయితే కార్నర్ చేసి వేయొద్దు, మళ్ళీ అలాగే సింపతి వర్కౌట్ అవుతుంది అని చెప్పి నబీల్ అంటారు. ఇది పర్ఫెక్ట్. ఎప్పుడు ఒక మీద దండయాత్ర చేయకూడదు. అప్పుడు వాళ్ళు హీరోలు అయిపోతారు, మీరు విలన్లు అయిపోతారు, చివరికి ఎలిమినేట్ అయిపోయి కమెడియన్ అయిపోతారు. అంతకుమించి ప్రతిసారి జరిగేది అదే. తర్వాత సీత ఏమో ఎవరికో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బాటమ్ 2 లాజిక్. ఆ బాటమ్ 2 అంటే నిజంగానే బయట అఫీషియల్ ఓటింగ్లో లీస్ట్లో ఉన్న ఇద్దరినే లాస్ట్లో బాటమ్ 2లో పెడతారని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మిగిలిన సీజన్లో కూడా చెప్పారని చెప్పి. అలాగే సీత ఏమో మణికంఠ రివెంజ్ ప్రాసెస్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తింగరదానిలాగా. ఇంకేం చేయలేం. ఏం చెప్తుందంటే మొన్న పాయింట్లు చెప్పమంటే నాకు సార్ గేమ్ అన్నప్పుడు నాకు ఏం పాయింట్లు లేవని చెప్పి అంత పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నాగార్జున ఇంకా తప్పదు చెప్పు అంటే అప్పుడు వెంటనే నాకు పాయింట్లు చెప్పాడు, 2 పాయింట్లు చెప్పాడు, 2 రాంగ్ పాయింట్లు చెప్పాడు. చూసావా? అండ్ యష్మి విషయంలో కూడా ఫుడ్ అది కావాలనే చేయలేదు, వాడు రివెంజ్ చేశాడు. వాడు రివెంజ్ చేస్తే రివెంజ్లో చెప్పరు, మనం చేస్తే రివెంజ్లో చెప్తాడు. వాడికి పృథ్వీ మీద పెద్ద, నేను ఇది ఆల్రెడీ చెప్పాను కదా, పృథ్వీ మీద అంత టచ్ లేదు, కావాలని మదర్ సెంటిమెంట్ యూజ్ చేసుకొని యష్మిది ఇవ్వలేదు. యష్మి ఫాదర్ సెంటిమెంట్ ఇంపార్టెంట్ కాదని చెప్పి. నెక్స్ట్ అలాగే పృథ్వీతో కూడా చూసావు మాట్లాడినప్పుడు నామినేషన్ అప్పుడు పృథ్వీ టాక్ టు హ్యాండ్ అన్నాడు. చూసావు? పృథ్వీ నీకు అది కూడా నెగిటివ్గా వెళ్తుంది, చూడు ఇల్లు ఉంటుంది కూడా కన్ఫామ్గా అని చెప్పి సీత తెగ డీకోడ్ చేస్తుంది. ఇన్ని డీకోడ్ చేసింది సీత డీకోడ్ చేసుకోవచ్చు కదా. ఫ్రెండ్ అంటావు, ఫ్రెండ్ అని నామినేట్ చేస్తావు, నామినేట్ చేసి ఏడుస్తావు. మరి ఇది కాంట్రడిక్టరీ కదా. ఇవి కూడా ఆడియన్స్ చూస్తారు కదా. ఈ గేమ్ కూడా మార్చుకోవచ్చు కదా. మనం మార్చుకోం, పక్కోలే మార్పించుకోవాలని చెప్పి పెద్ద లౌడ్ వాయిస్ వేసుకొని చెప్పుకుంటాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎప్పుడైనా ఫస్ట్ మన మచ్చ మనం చూసుకొని పక్కోడి మచ్చ చూసుకుంటే బాగుంటుంది. ఇలా అంతసేపు మణికంఠ కార్నర్ చేసి మణికంఠ పాయింట్లు మాట్లాడుకుంటే అఫ్కోర్స్ అక్కడ ఫ్లాస్ ఉన్నాయి, కానీ మీకు కూడా ఫ్లాస్ ఉన్నాయి కదా. మీ ఫ్లాస్ గురించి మాట్లాడుకోండి. సరే ఒక మనిషి 4-5 వీక్స్ నుంచి సేవ్ అవుతున్నాడు అంటే ఏదో మ్యాటర్ ఉందని కదా. అప్పుడు ఇగ్నోర్ చేసి మన దగ్గర ఏదో పంచాయతీ రాంగ్ వెళ్తుంది, అది కరెక్ట్ చేసుకోవాలని ఉండాలి. ఎంతసేపు మనం కరెక్ట్ అంటే అలాగా అవ్వదు. మనం తప్పులు మనం తెలుసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. అవి చెయ్యవు. ఎంతసేపు ఒకరి మీద అదే మిస్ఫైర్ అవుతుంది. అదే నామినేషన్లో చెప్పినా కూడా తింగర మాటలు వీళ్ళను. సో ఇంకా అది మాట ఇప్పుడు నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఇచ్చారు. గౌతమ్ ఒక్కడే బాగా చెప్తాడు. ఎవరో రాయల్స్ క్లాన్ వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ 16 ఉన్నాయి కాబట్టి వాళ్ళు 8 నామినేట్ చేసేయమంటారంటే లేదు నాకు తెలిసి ట్విస్ట్ ఇస్తాడు కన్ఫామ్గా. వాళ్ళు 3-4 నామినేట్ అవుతారు, తర్వాత రివర్స్లో వాళ్ళు మళ్ళీ ఏమంటారని పర్ఫెక్ట్గా చెప్పాడు. యాజ్ ఆఫ్ నా ఇంకా చెప్పలేదు బిగ్ బాస్. యాజ్ ఆఫ్ నా ఏం చెప్పారంటే రాయల్స్ వాళ్ళు ఓజీ వాళ్ళకి వెయ్యాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సన్ 2 వెయ్యాలి ఆ మెడలో దండ, నామినేషన్ దండ. ఒకరు వేసిన తర్వాత బ్రేక్ ఇస్తున్నారు ఒక గంట తర్వాత మళ్ళీ 2-3 వేస్తున్నారు, అలా బ్రేక్ ఇస్తున్నారు. ఇది చాలాసేపు అవుతుంది. ఇది నైట్ 10-11 వరకు లాగించేటట్టు ఉన్నారు. ఇప్పటికీ 3 అయ్యాయి. బట్ వీళ్ళే అజంప్షన్లో ఉన్నారంటే ఓజీ క్లాన్ కాదు, రాయల్స్ క్లాన్ వాళ్ళు ఓన్లీ ఈ వీక్ వాళ్ళకి అనుకున్నారు. లేదమ్మా వీళ్ళకి కూడా పడతాయి, మాట్లాడుతుంది కూడా. నామినేషన్ స్టార్ట్ అయిన హరితేజ ఓకే నాకు బాగా అనిపించింది, కానీ ఫస్ట్ పాయింట్ బాగా అనిపించింది. సెకండ్ పాయింట్ అయితే నేను డిఫర్ చేస్తాను, ఎందుకంటే దానికి ఒక రీజన్ కూడా ఉంది, అది చెప్తాం. అది మళ్ళీ నేను 100% రైట్ అని కాదు, బట్ నేను డిఫర్ చేస్తాను పాయింట్ని. హరితేజ ఫస్ట్ పాయింట్ పర్ఫెక్ట్. ఏమని యష్మిని సెలెక్ట్ చేసి రివెంజ్ నామినేషన్తో మణికంఠని ప్రతి వారం వేస్తున్నావు కదా, అది రాంగ్, కరెక్ట్గా అనిపించట్లేదు మాకు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చూసినప్పటి వరకు. ఎందుకంటే అది ఎలాగంటే సేఫ్గా ఒక పర్సన్ని నువ్వు బుక్ చేసేసుకున్నావు, సో దట్ నీకు ఒక పర్సన్ తగ్గిపోతాడు. పర్ఫెక్ట్ పాయింట్, అది కరెక్టే కదా. బై డిఫాల్ట్ నువ్వు ఒక పర్సన్ని ఒకే రీజన్ మీద ప్రతి వారాలు టార్గెట్ చేసినట్టు ఉంటుంది. అలాగే నీకు ఒక పర్సన్ని సేవ్ చేసుకున్నావు, అది అస్సలు నచ్చట్లేదని మంచి పాయింట్ ఇది. చాలాసేపు లెంతీగా మాట్లాడారు, కానీ ఈ పాయింట్ మీదే నేను డిఫర్ చేయను. హరితేజ పాయింట్ నేను ఏమంటారు ఏకాభిప్రాయమా, సరే ఐ సెకండ్ హర్ ఒపీనియన్, అంటే నేను ఆ ఒపీనియన్ని నమ్ముతున్నాను. తర్వాత ఫుడ్ విషయంలో చెప్పింది కదా, ఇంకో 2 పాయింట్లు చెప్పింది. ఫస్ట్ పాయింట్ ఇది, ఫుడ్ విషయంలో మణికంఠకి ఇవ్వకుండా నువ్వు నిఖిల్కి ఇచ్చావు కదా, అది మాకు నచ్చలేదు. ఎందుకంటే మణికంఠ అన్నిసార్లు ఎమోషనల్గా లో అయినప్పుడు మీకు తెలుసు మణికంఠ లో అవుతున్నాడని చెప్పి, అండ్ నిఖిల్ అంత లో అవ్వలేదు, నేను చూసినంత వరకు నాకు కనబడలేదు. మీరు ఫుడ్ మణికంఠకి ఇచ్చుంటే బాగున్నాను, బట్ మీరు స్ట్రైట్ ఫస్ట్ అవే నిఖిల్కి ఇచ్చేసి తర్వాత మణికంఠ దగ్గరికి వెళ్ళి నేను నీకున్నాం కదరా మేమంతా అని చెప్పావు కదా, అది నాకు నచ్చలేదు. అది ఆ ఎమోషన్కి వాల్యూ ఇవ్వలేదంటే అన్నట్టు అనిపించిందంటే దీన్ని నేను డిఫర్ చేస్తాను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఫ్రెండ్కే ఇవ్వాలనుకుంటారు, మణికంఠ కనెక్షన్ లేదు కాబట్టి ఆ అమ్మాయి ఇవ్వదు. ఆమె ఆల్రెడీ ముందే ఆ కాన్సెప్ట్ ఏంటో తెలియక ముందే నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు బిగ్ బాస్లో అంటే ఆమె నిఖిల్ చెప్పింది, అందుకే నిఖిల్కి ఇస్తుంది. ఇప్పుడు నిఖిల్ ఇవ్వకుండా మణికంఠకి ఇస్తే ఏమవుతుందంటే, ఏం చెప్తాను, మణికంఠకి ఇస్తే ఏమవుతుందంటే మణికంఠకి ముందు రోజే మిడ్ వీక్ విషయంలో టాప్ 3లో ఉన్నాడని తెలిసిపోయింది. ఈమె ఫ్రెండ్తో తిరిగి నిఖిల్తో తిరిగి నిఖిల్కే బ్యాక్ స్టాప్ వేసి టాప్ 3లో ఉన్నాడు అని చెప్పి ఆడివైపు అలాగా అటువైపు ఇంక్లైన్ అయిందని చెప్పి రాంగ్గా మాట్లాడతాడు. అది తీసుకునే కంటే ఇది తీసుకోవడం బెటర్. ఫ్రెండ్ అని నమ్ముకున్నా ఫ్రెండ్కి ఇవ్వాలనిపించింది, ఇచ్చింది. ఆ అబ్బాయితో అంత బాగుండలేదు, ఇవ్వలేదు.
దీన్ని నేను ఏమంటారు ఒప్పుకోవట్లేదు. ఈ పాయింట్ని నేను దీన్ని రిఫర్ చేస్తున్నా. దీన్ని ఒప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు, తప్పులేదు అలాగా హరితేజ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇదే. నేను లాస్ట్ టైం రివ్యూలో కూడా అదే చెప్పాను. నేను ఇప్పుడు కూడా ఇక్కడ యష్మి కరెక్ట్. రివెంజ్ నామినేషన్ ఏదైతే ఉందో అది రాంగ్. సో ఈ 2 పాయింట్లు వేశారు. సో ఇందులో యష్మి తీసుకోవాల్సింది ఏంటంటే, యష్మి చాలాసేపు డిఫెండ్ చేసింది అనమాట. నేను గేమ్లో స్ట్రాటజీ ఆడతాను కానీ అవుట్ ఆఫ్ గేమ్ స్ట్రాటజీ ఆడను, అండ్ నాకు మనీతో ప్రాబ్లం ఉంది, మనీ వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ప్రతి వీక్ వేస్తున్నా తప్ప రివెంజ్ నామినేషన్ లేదు. ప్రతి వారం వాడికి ఉంటున్నాను నాకు, బట్ నేను అలా అనకుండా ఉండాల్సింది అని చెప్పి మెల్లిగా అర్థం చేసుకుంటుంది. కానీ తర్వాత మళ్ళీ బర్స్ట్ అవుట్ అయిపోతుంది. నామినేషన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా మా తప్పులు ఎందుకు కనబడుతున్నాయి, అటు ఒక్కోటి తప్పులు ఎందుకు కనబడట్లేదు అని చెప్పి అందరూ పీక్కున్నారు. ఫస్ట్ మీరు ఈ పీక్ కూడా మానేసి మీ గేమ్ మీరు చూడండి, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకోండి, ఎక్కడ తేడా అవుతుందో అది తెలుసుకోండి. ఒక మనిషిని హైలైట్ చేయకండి, ఒక మనిషిని కార్నర్ చేయకండి. వేరే వాళ్ళు ఇంకా ఉన్నారు కదా వాళ్ళ వైపు చూడండి. మీరు మినీ గ్రూపుల్లో ఫార్మ్ అయ్యారు అంటున్నారు కదా, అది చూసుకోండి. ఇండివిజువల్ గేమ్ ఆడండి. ఇప్పుడు మనకంటే ఉన్నాడు అనుకోండి, గ్రూప్ లేదు, సోలో బ్యాట్స్మెన్ ఎంత నెగిటివ్ వస్తుందో దానికంటే డబుల్ పాజిటివ్ వస్తుంది, ఎందుకంటే గ్రూప్ లేదు అండ్ బ్యాక్ బిచ్చింగ్ తక్కువ. ఆ ఎమోషనల్ డ్రామా పక్కన పెట్టేస్తే ఇవి స్ట్రాంగ్ ఫోర్ట్స్ ఇవి. బట్ వీళ్ళు గ్రూపులు ఉన్నాయి, బ్యాక్ బిచ్చింగ్లు ఉన్నాయి, ఫ్రంట్ క్యాస్ట్ అంటారు, ఎయిర్ అంటారు. సో చాలా కాంట్రడిక్టరీ పాయింట్లు ఉన్నాయి కదా, ఇది నెగిటివ్గా వెళ్తుంది. అండ్ ఒక ఎమోషనల్గా లో ఉన్న పర్సన్ మీద జోక్ వేస్తే తీసుకోలేని పర్సన్ మీద మీరు మాట్లాడొద్దు, డైరెక్ట్గా మాట్లాడొద్దు, ఇండైరెక్ట్గా మాట్లాడద్దు. బట్ మీరు 2 చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. అంత వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇంకెక్కడి నుంచి అయినా వస్తుందా? ప్రేరణకు అర్థమైంది, నిఖిల్కి అర్థమైంది, తెలివైన వాళ్ళు కాబట్టి నబీల్కి అర్థమైంది. ఆగు ఇక్కడ అరొద్దు, అది తీసుకో, అర్థం చేసుకో, పాయింట్ తీసుకో, అరిస్తే అది మళ్ళీ వేరేలాగా వెళ్తుంది, మళ్ళీ పోర్ట్రే అవుతుంది అని చెప్తారు పాపం. బీపీ లాగో, షుగర్ లాగో అది. నెక్స్ట్ పృథ్వీకి వచ్చి చెప్తుంది. ఇవి కూడా 2 రకాలుగా ఉంటాయి. మరి పృథ్వీకి ఏం చెప్తుంది అంటే, టాస్క్లు ఆడినప్పుడు ఉన్న స్ట్రెంత్లో పాటు యారగెంట్గా కూడా కనబడుతుంది. మీరు మెగా చీఫ్ టాస్క్ అయినప్పుడు మీ ఓన్ డెసిషన్ తీసుకోకుండా, మీ నిఖిల్ది పేర్లు చెప్పలేదు కానీ మీ గ్రూప్, మీకంటే ఒక మినీ గ్రూప్ ఉంది కదా, ఆల్ డెసిషన్ తీసుకున్నారు, మీ ఓన్ థాట్ కూడా పెట్టుంటే బాగుండు అంటే ఇది ఆమె ఒపీనియన్ కదా, కరెక్టే, దానివల్ల పోయింది. బట్ పృథ్వీ ఒపీనియన్ ఏంటంటే, అది ఇండివిజువల్ గేమ్ కాకుండా అది క్లాన్ గేమ్ కదా, నేను క్లాన్ గేమ్ ఉన్నప్పుడు క్లాన్ గేమ్ది నేను తీసుకుంటాను, టీమ్ గేమ్ తీసుకుంటాను, ఇండివిజువల్ది అన్నప్పుడు ఇండివిజువల్ కూడా తీసుకుంటాను అంటే ప్రాపర్ రీజన్ చెప్పండి, ఇది కాకుండా వేరే చెప్పండి. హరితేజ సరిగ్గా చెప్పలేకపోయింది. అప్పుడు ఆ నామినేషన్స్ అంతా అయిపోయిన తర్వాత దానికి ఇంకా చాలా డిస్కషన్ అవుతుంది. అప్పుడు పృథ్వీ అంటాడు, మీరు బిట్స్ అండ్ పీసెస్ చూసినట్టున్నారు, 1 గంట చూస్తే మీకు అర్థం కాదు, పూర్తిగా చూస్తేనే అర్థం అవుతుంది అంటే, నేను చూసినంత వరకు నాకు కనిపించింది ఇదే అని చెప్తాడు హరితేజ. ఆ నామినేషన్ బ్రేక్ ఇచ్చిన తర్వాత గౌతమ్ మంచి పాయింట్ చెప్తాడు, నువ్వు ఎగ్జాంపుల్ ఇవ్వమన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అది ఆ ముందు రోజే అంత ఫైట్ చేస్తారు, వీళ్ళిద్దరు ఏడుస్తారు, యష్మి పృథ్వీ, నువ్వు బ్యాడ్ చీఫ్ అని. అలాంటిది మనీ యష్మి వచ్చినప్పుడు మనీని రిజెక్ట్ చేసి ఆమెని సెలెక్ట్ చేసుకుంటాడు, మరి అది ఇన్ఫ్లుయెన్స్ అయినట్టే కదా. ఆ పాయింట్ చెప్పాల్సిందంటే నాకు గుర్తు రాలేదు, నాకేంటో నామినేషన్ ముందు అన్నీ గుర్తుంటే నామినేషన్ అప్పుడు సరిగ్గా గుర్తురావు అని చెప్పి హరితేజ అంటారు. కరెక్టే కదా అది. దాని తర్వాత ఏమైందంటే బ్రేక్, ఇక బ్రేక్లోని ఇదే ప్రేరణ నబీల్ చెప్తుంది, ఇది చూసి అదే ఇది ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా ఇది ఎలా వెళ్తుందో అని చెప్పి, సో మనం ఎలా ఉండాలి అని చెప్పి ప్రేరణ నబీల్ మాట్లాడుకుంటారు. బట్ యష్మికి అర్థం అవట్లే, యష్మి వింటుంది, అది ఎలా వెళ్తుందో కూడా అర్థమవుతుంది కానీ కంట్రోల్ చేసుకోలేకపోతుంది. సేమ్ విష్ణుప్రియ అంతే, సేమ్ సీత అంతే. అందుకే వాళ్ళు వీక్లో ఉన్నారు, వీక్ ఇన్ ద సెన్స్ తక్కువ ఓటింగ్లో ఉన్నారన్నమాట. తర్వాత వచ్చేసరికి గౌతమ్కి వచ్చేసి హరితేజకి చెప్తాడు, ఇందాక నేను చెప్పాను కదా ఆ పాయింట్ చెప్పాల్సిందే అని చెప్పి. నెక్స్ట్ ఏమంటుందంటే, విష్మి ఏమంటుందంటే, అంటే వాళ్ళ సీజన్లో వాళ్ళు గొడవలు ఆడుకున్నారని చెప్పి మనం గొడవలు ఎందుకు ఆడుకోవాలి, ఇది పర్సనాలిటీ షో అంటే వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. గొడవలు ఆడుకోమనట్లేదు, సేఫ్ గేమ్ వద్దు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ మహబూబు హరితేజ కూడా డిస్కషన్ అదే. ఆ మహబూబ్ చాలా ఫీల్ అవుతాడు, హరితేజ కూడా ఫీల్ అవుతుంది, రోహిణి ఫీల్ అవుతుంది, అందరూ ఫీల్ అవుతారు, గంగా కూడా ఫీల్ అవుతుంది. చెప్పే కదా వీళ్ళు ఫుడ్ టాస్క్ దగ్గర చాలా రూడ్గా బిహేవ్ చేశారు, నేను మిడ్ నైట్ రివ్యూలో చెప్పాను అది. ఆయన మెగా చీఫ్ అంటే 2 క్లాన్కి ఆయన చీఫ్. బిగ్ బాస్ అది ఎందుకు ఇచ్చాడు అంటే, రేషన్ విషయంలో ఒక మెగా చీఫ్గా పార్షియల్గా ఉంటాడా లేకపోతే ఎలా డిసిషన్ తీసుకుంటాడనే పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్ బాస్ ఇచ్చాడు నబీల్గా టాస్క్. బట్ వాళ్ళ క్లాన్లో వీళ్ళలో ఏమేం చెప్పారు, వాళ్ళు సెల్ఫిష్గా, అప్పుడు సెల్ఫిష్గా అంటే అప్పుడు ఓజీ ఫ్యాన్స్ అట్ అవుతారు అనమాట, వాళ్ళు కష్టపడి ఆడారు వాళ్ళకి కదా అంటే రైటే. అది ఆ వీక్ వరకు, ఈ వీక్ వచ్చేసరికి వీళ్ళకి వచ్చేసారు కదా. ఇప్పుడు బిగ్ బాస్ ఎందుకు చెప్పారంటే, మీ మెచ్యూరిటీ ఎలా ఉంటుంది, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీ ఇంటికి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ఫుడ్ అనేది అంత సెన్సిటివ్ మ్యాటర్ అనే సీత కూడా అలా మాట్లాడొచ్చా ముందు వారాల్లో చెప్పండి.
వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి చికెన్ మటన్ ఉంచేసుకున్నారు, మిల్క్ ఉంచేసుకున్నారు, లగ్జరీ ఐటమ్స్ ఏమి ఇవ్వలేదు. దానికి వాళ్ళు హట్ అయ్యారు, బాగా హట్ అయ్యారు. గంగా కూడా హట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ అయినా ఉండాలి. అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంది 60, 65, 67 ఇయర్స్, మిల్క్ ప్యాకెట్ 13 మిల్క్ ప్యాకెట్లు ఉన్నాడు, 2-3 అయినా ఇస్తే ఏదో తాగుతారు కదా, ఏమి ఇవ్వలేదు. అది రాంగ్ కదా, అది బాధపడుతున్నారు. ఏదో మనం ఏదో దొంగోళ్ళగా వీళ్ళ మీద పడిపోయి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. మినిమం గ్రీటింగ్ కూడా లేదు. వాళ్ళందరూ ఒక సైడ్ ఉంటూ మాట్లాడలేదు, అలాగే భయపడిపోతున్నారు. కోపం, వాళ్ళు గేమ్లో స్పోర్టివ్గా తీసుకోవట్లేదు. ఎవరో చెప్పారు స్పోర్టివ్నెస్ లేదని చెప్పేసి. మీకు చూస్తాను, ఎవరు నైనీ పావని అనుకుంటా. సో మహబూబ్ అంటాడు, ఇంకా నేను ఫెడ్అప్ అయిపోయినా, ఇంకా లేదు, ఇంకా తగ్గేదే లేదు, ఇంకా నా గేమ్ నేను ఆడుకుంటా, వీళ్ళ ఉంటే వర్కౌట్ అవుతుందని చెప్పి మాట్లాడుకుంటారు అన్నమాట. రోహిణి కూడా అదే చెప్తుంది, అదే అగ్రీ చేసి ఫుడ్ విషయంలో కూడా బాగా సెల్ఫిష్గా ఉన్నారని చెప్పి. ఆ మిల్క్ ప్యాకెట్ లీటర్ మరీ దారుణం అని చెప్పి హట్ అవుతారు. అవినాష్ను హరితేజ ఏం మాట్లాడుకుంటుంటే, నామినేషన్లు ఇది ఓన్లీ ఓజీ వాళ్ళకి అనుకుంటే గౌతమ్ చెప్తాడు, లేదు ట్విస్ట్ ఉంటుంది కావాలంటే చూడండి అంటే. కన్ఫామ్గా ట్విస్ట్ ఉంటుంది. గౌతమ్ ఏదైతే గెస్ట్ చేశాడో అది కరెక్ట్ అవుతుంది. మీరు నామినేషన్ లైవ్ అయ్యాక మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు గౌతమ్ వచ్చి కంగ్రాచులేట్ చేస్తాడనమాట, పంచి కట్టుకొని. నాకు పంచి సెంటిమెంట్ అందుకే కట్టుకున్నాను అని చెప్తాడు ముందు, నామినేషన్స్ ముందు. కంగ్రాచులేషన్స్, 5 వారాల వరకు రావడం కూడా కష్టమే, అది గ్రేటే, నాకు తెలుసు, నేను ముందు ఉన్నాను కాబట్టి. సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. నేను 2 పాయింట్లు చెప్తాను నామినేట్ చేసే ముందు అని చెప్పి. మీరు ఒక పర్సన్ని ఎమోషనల్ అయినప్పుడు కామెడీ వేలో చెప్పి ఆయన హర్ట్ చేయకండి. సో ఆ పర్సన్ ఎమోషనల్ అయినప్పుడు మీరు సిల్లీగా చేసుకోవద్దు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా మాట్లాడుకోవద్దు. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి. ఆ విషయం ఎవరికో కాదు, మనకంటది. అంత వివరంగా చెప్పినా కూడా వీళ్ళు అర్థం చేసుకోకపోతే ఇంక వీళ్ళు ఏం చేయలేం. ఇంకోటి వీళ్ళ అమ్మగారు ఒక మెసేజ్ పాస్ చేయమని అంటే, లేడీస్ అన్న వాళ్ళది ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్, బిహేవియర్ అనేది ఇంపార్టెంట్, డిగ్నిటీ అనేది ఇంపార్టెంట్. బట్ ఈ షోలో కొన్ని గేమ్స్లో మీరు చాలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు, దయచేసి అది చేయకండి. మా అమ్మగారు ఆ వర్డ్స్ మీకు చెప్పమన్నారు, అందుకే నేను చెప్తాడు. తర్వాత విష్ణుప్రియకి వేస్తాడు. విష్ణుప్రియకి ఎవరైనా వేయచ్చు, ఎందుకంటే సీరియస్నెస్ లేదు. అమ్మాయి చెడ్డ అమ్మాయి అనట్లేదు, మంచి అమ్మాయి, కైండ్ అట్ హార్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బట్ బిగ్ బాస్లో అది ఉంటే సరిపోదు కదా. బిగ్ బాస్ విన్ అవ్వాలని కసి ఉండాలి, ఆ గేమ్ మీద ఒక ఇంటెంట్ ఉండాలి. అవి లేవు. అవి లేకుండా కైండ్గా ఉంటాను, జోవియల్గా ఉంటానంటే 90% ఆఫ్ ఆడియన్స్ నచ్చదు, ఎక్సెప్ట్ విష్ణుప్రియ హార్డ్ కోర్ ఫ్యాన్స్కి తప్ప. ఇప్పుడు నేను చెప్పింది కూడా విష్ణుప్రియ హార్డ్ కోర్ ఫ్యాన్స్ నచ్చదు. ఏంద్రమ్మా విష్ణుప్రియమే పడ్డాం అంటే, విష్ణుప్రియది గేమ్ కనబడట్లే. వాళ్ళు ఒక వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇస్తున్నారు. మీ గేమ్ ఇలా వెళ్ళిపోతుంది, మీ ఇండివిజువల్ గేమ్ లేదు, మీరు ఒక పర్సన్ వైపే డీవియేట్ అవుతున్నారు, సీరియస్నెస్ లేదు, ఎంతసేపు పర్సనాలిటీ షో అనుకుంటారు తప్ప గేమ్ విన్ అవ్వాలని కోరిక లేదు. ఈ బిగ్ బాస్ అనేది లైఫ్ టైమ్ ఆపర్చునిటీ, ఇది రాక చాలామంది కొట్టుకు చేస్తున్నారు. మీకు వచ్చినా మీరు సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదని గౌతమ్ చెప్తాడు, నైని చెప్తుంది. గౌతమ్ కూడా అదే చెప్తాడనమాట. బిగ్ బాస్ అనేది ఇండివిజువల్ గేము, నీ గేమ్ వదిలేసి వేరే వాళ్ళ పక్కన తిరుగుతున్నాం అనిపించింది, ఆ పేరు నేను తీసుకురాను, ఇంకెవరు లేదు పృథ్వీ. అప్పుడు విష్ణుప్రియ అదే చెప్తాడనమాట, ఇది పర్సనాలిటీ షో, నాకు ఇక్కడ ఉన్న 8 మెంబర్స్తో బాండ్ ఉంది, నా పర్సనాలిటీకి ట్రూత్ఫుల్గా ఉండడం ఇంపార్టెంట్, దిస్ ఈజ్ మై సెల్ఫ్ అని చెప్పి మళ్ళీ చెప్తాడు. అప్పుడు గౌతమ్ క్లియర్ చెప్తాడు, ఇది మీ ఇష్టం, మీరు మీ సెల్ఫ్ లాగా మై సెల్ఫ్ లాగా అంటే మీకు నచ్చినట్టు ఉంటారంటే ఉండండి, ఇది ఆడియన్స్ ఒపీనియన్, నేను నెక్స్ట్ వీక్ నుంచి ఆడియన్స్ ఒపీనియన్ చెప్పను, నెక్స్ట్ వీక్ నుంచి నేను ఏం చూసి నేను చెప్తాను, ఇది కంప్లీట్లీ ఆడియన్స్ ఒపీనియన్, నేను చెప్పాలనిపించింది, మీరు మారుతారో మారో అనేది మీ ఇష్టం అని చెప్పి క్లియర్గా వదిలేస్తాడు. ఫస్ట్ నుంచి చూస్తే నీ గ్రాఫ్ ఫస్ట్ వీక్ నుంచి డ్రాస్టిక్గా పడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీ చూస్తే ఫస్ట్ నుంచి పెరిగింది ఫస్ట్ వీక్ నుంచి. అది అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా అంటే ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు పాపం. ఎందుకంటే అమ్మాయికి ఈ బిగ్ బాస్ గేమ్కి సెట్ కాదు. ఇంకా మీరు విష్ణుప్రియ అంతా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నాయి, ఇది మీరు డైజెస్ట్ చేసుకోవాల్సిందే. అమ్మాయి గేమ్ ఇలానే ఉంటుంది అంత చెప్పిన, ఎందుకంటే అమ్మాయి అంతే పాపం. నెక్స్ట్ ఏమో యష్మికి వేస్తాడు. రివెంజ్ నామినేషన్ పాయింట్ యాస్టీస్గా మళ్ళీ అదే చెప్తాడు, స్పోర్టివ్నెస్ లేదు నీకు, ల్యాక్ ఆఫ్ స్పోర్టివ్నెస్ లేదని ఇక్కడ రాంగ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇంకా వేరే ఎగ్జాంపుల్ ఇచ్చుంటే బాగుంది, లైక్ ఐఆమ్ చీఫ్ టాస్క్ దగ్గర స్పోర్టివ్గా లేకపోవడం, వేరే టాస్క్ దగ్గర స్పోర్టివ్ లేకపోవడం. ఈయన కుక్కపిల్ల టాస్క్ దగ్గర స్పోర్టివ్గా లేదంటే ఆయన మెయిన్ ఎపిసోడ్ చూసినట్టు లైవ్లో చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. కుక్కపిల్ల టాస్క్లో మణికంఠ నామేమీ ఏమంటారు ఎక్కువ బాధ పెట్టలేదు, ఎక్కువ టార్గెట్ చేయలేదు. అది ఆ రోజు గొడవ అయింది మణికంఠ వర్సెస్ సీత. ఆమె యష్మి మాట్లాడేది కామెడీగా మాట్లాడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మణికంఠ ఏడిస్తే యష్మి వచ్చే కన్సోల్ చేసి సీతను రమ్మంటారు. బట్ గౌతమ్ మెయిన్ ఎపిసోడ్ చూసినట్టు ఉన్నాడు, అందుకే ఆ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అమ్మాయి అందుకే కన్విన్స్ అవుతుంది, వేరేది ఇవ్వండి, ఇది నేను చేయలేదు ఫస్ట్ తప్పుకుంటా వేరేది ఇవ్వండి అంటే మనోడికి తెలియదు కదా, వేరేవి కూడా ఉన్నాయి. పాయింట్ కరెక్టే, ఎగ్జాంపుల్ రాంగ్గా అనిపించింది. చాలాసేపు డిస్కస్ చేసుకున్న తర్వాత ప్రేరణ చెప్తుంది మెల్లిగా, నువ్వు పెద్దది చేయక ఇదే రాంగ్ అవుతుంది, పెద్దది చేయకంటే అప్పుడు మెల్లిగా అర్థం చేసుకుని ఓకే గౌతమ్ మీరు చెప్పింది నేను తీసుకుంటున్నాను, నా వర్షన్ నేను డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి నైని విష్ణుప్రియకి సేమ్ అదే చెప్తుంది అనమాట. బిగ్ బాస్ అనేది వెరీ బిగ్ ఆపర్చునిటీ, లైఫ్ చేంజ్ అవుతుంది, పర్సనాలిటీ చేంజ్ అవుతుంది, బట్ నువ్వు సరిగ్గా యూజ్ చేసుకోవట్లే.
ఛాన్సెస్ని మిస్ చేసుకుంటున్నావు, నో సీరియస్నెస్. చీఫ్ కూడా అవడానికి కూడా అసలు ఇంట్రెస్టే చూపించలేదు. ఏమైనా తర్వాత అవుతావు అంటున్నావు. బిగ్ బాస్లో అంత టైం ఉండదు, ఉండేది 15 వారాలే. వచ్చినప్పుడే మనం ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుని గట్టిగా ఆడాలంటే ఆ మళ్ళీ అదే చెప్తుంది, నేను అలానే ఉంటా, బిగ్ బాస్ అనేది పర్సనాలిటీ షో, నాకు అందరితో బాగుంటుంది, ఇలానే ఉంటా అని చెప్పి ఆమె వెర్షన్ ఆపదు. అదే చెప్తున్నాను, ఆమెకి బిగ్ బాస్ షో డెఫినేషన్ తెలియట్లేదు. తెలుసుంటే ఇన్ని వాల్యుబుల్ ఇన్పుట్స్ వచ్చిన తర్వాత అర్థం చేసుకొని ఆడాలి కదా, బట్ ఆమెకు తెలియట్లేదు. అది మన దౌర్భాగ్యం అనుకోవాలో ఆవిడ దౌర్భాగ్యం అనుకోవాలో తెలియదు. ఇంకా నెక్స్ట్ వచ్చి సీతకి వేస్తుంది అనమాట. సీతకు మామూలు పాయింట్లు కాదు, 4 పాయింట్లు ఎన్నో చెప్తుంది. సీత యాజ్ యూజువల్ కొన్ని డిఫెండ్ చేసుకుంటుంది కానీ పెద్దగా ఇది వ్యాలిడ్ పాయింట్లు అన్నీ ఇవన్నీ. ఏం పాయింట్లు అంటే, మీరు చీఫ్ అయిన తర్వాత నుంచి మీరు ఏ గేమ్లో కనబడలే, మీ టీంలో అందరూ వస్తున్నారు తప్ప మీరు కనబడట్లే. మీరు ఎందుకు గివ్ అప్ ఇచ్చారు, ఒకసారి చూపిస్తే అయితే సరిపోతుంది అన్నట్టు అనిపించింది. నిన్న కూడా నిన్న కూడా గేమ్ ఆడుతున్నప్పుడు సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు మీ పేరు చెప్తే మీరు అసలు ఇంట్రెస్టే లేదు ఫేస్లోని, అది నచ్చలే. మీరు మీ ఫ్రెండ్నే నామినేట్ చేసి మీ ఫ్రెండ్ మళ్ళీ ఎలిమినేట్ అయిపోతే ఏడుస్తారు, నాకు అది అస్సలు నచ్చలే. అండ్ ఇంటికి వచ్చాక మీ దగ్గర నుంచి నాకు ఆ వామ్త్ లేదు, వెల్కమింగ్ నేచర్ లేదు. అండ్ మీరు ప్రతిదానికి ఏడుస్తున్నారు. ఏడుపు అనేది ఒక ఎమోషన్ అయ్యి ఉండొచ్చు, బట్ వన్ ఆఫ్ ద ఎమోషన్ అయ్యి ఉండొచ్చు, బట్ నాట్ కంప్లీట్ అన్ని ఎమోషన్లు కాదు కదా. నాకు ఎందుకు మీరు క్రై బేబీలా అనిపిస్తున్నారని పర్ఫెక్ట్గా చెప్పింది. సీత లాస్ట్ పాయింట్ ఒక్కటే ఒప్పుకుందన్నమాట, ఇంటికి వచ్చి అదంటే నాకు టైం పడుతుంది, సారీ ఇప్పుడు నేను హగ్గిస్తాను చెప్పి హగ్గిస్తుంది. కానీ మిగిలిన 3 పాయింట్లు డిఫెండ్ చేసుకుంటే అవన్నీ తప్పస్ లాజిక్ లేదు. చీఫ్గా ఇంత ఆపర్చునిటీ ఇవ్వలేనప్పుడు చీఫ్గా ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ ఇవ్వు. అలాగే నువ్వు కూడా పిచ్చిన్నావు. లీడర్ అనేవాడు ప్లేయర్స్తో పాటు టీంకి ఎప్పుడైతే అవసరమో లీడర్ కూడా పిచ్చినవ్వాలి. ఆడే లీడరు, వెనక నుంచి నడిపించేస్తారు. రైటే, ఆపర్చునిటీ కష్టాల్లో ఉన్నప్పుడు ఏదైనా ఉన్నప్పుడు కూడా రావాలి. అది రాలే, ఆపర్చునిటీస్ వచ్చాయి. చాలా టాస్క్లో సీత ఆడాల్సినవి ఉన్నాయి, ఆడలే. మళ్ళీ డిఫెండ్ చేసుకోదు. నేను ఐఎమ్ ఏ గివ్వర్ అంటే ట్రోఫీ ఇచ్చేసి వెళ్ళిపో, గివ్వర్ కదా. నెక్స్ట్ వచ్చేసరికి నిన్న కూడా గేమ్ ఇంట్రెస్ట్ లేదంటే నాకు తుప్పాస్ లాజిక్ చెప్పింది. నా ఫ్రెండ్ లాజిక్ ఏంటో చెప్తుంది అమ్మ తుప్పాస్ లాజిక్. మేము ఆల్రెడీ ముందే మాట్లాడుకున్నాము, మిమ్మల్ని అసలు ఇదే దరిద్రం, నామినేషన్స్ గురించి అసలు ముందు మాట్లాడుకోవడమే దరిద్రం. దాన్ని ఆమె మళ్ళీ కాన్ఫిడెంట్గా చెప్తుంది. ఇందులో నైని పావని చెప్పిన 4 పాయింట్లు 4కి నేను అగ్రీ చేస్తాను. అగ్రీ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకు అగ్రీ చేయట్లేదు పాయింట్లు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు అనిపించింది, రాయల్స్ అయితే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క కంటెస్టెంట్ల గురించి ఎలా అనుకుంటున్నారో చాలా నీట్గా చెప్పారు. కరెక్ట్గా వాళ్ళు తీసుకుంటే వాళ్ళకే హెల్ప్ అవుతుంది, బట్ వాళ్ళు తీసుకోవట్లేదని నా ఫీలింగ్. అట్లీస్ట్ ఈ నామినేషన్స్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం నిఖిల్, తెలివైన నబీలు, ఇలాంటి ప్రేరణ ఇలాంటి వాళ్ళు వెళ్ళి చెప్తే అర్థమవుతుంది అనుకున్నా. మనకంటే అయితే క్లియర్గా అర్థమైపోయింది, మనం టాప్లో ఉన్నాం, మనకి ఇది వర్కౌట్ అవుతుంది. బట్ వీళ్ళు ఇది ఏదో న్యూట్రలైజ్ చేయడానికి చేస్తున్నారని చెప్పి మనోడు ఇంకో గేమ్తో రావడానికి హై ఛాన్స్ ఉంది, చూద్దాం. బట్ వాళ్ళైతే అసలు టార్గెటే చేయట్లేదు, ఓన్లీ టేస్టీదే చేస్తారు. ఏ పాయింట్లు ఇస్తారు చూడాలి, మిగిలిన ఎవరో టార్గెట్ చేయలే. అది చాలా కాన్షియస్గా డెసిషన్ తీసుకున్నారు, ఎందుకంటే బయట నుంచి చూసి వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎవరిని గెలకాలి, ఎవరిని ఇగ్నోర్ చేయాలి, గేమ్ ఎలా ఆడాలని చెప్పి. వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు, పర్ఫెక్ట్ ఇన్పుట్స్ ఇచ్చారు. వీళ్ళు తీసుకుంటే బాగున్ను, లైక్ అట్లీస్ట్ గోయింగ్ ఫార్వర్డ్ అనిపించింది. ఇప్పుడు వరకు జరిగిన మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్ అప్డేట్స్, నామినేషన్ అప్డేట్స్ ఇవి. మిగిలిన కంటిన్యూటీ టైం ఉంటే చేస్తా, లేకపోతే మెయిన్ ఎపిసోడ్లో చేస్తా. అది మ్యాటర్. ఐ హోప్ ఈ రివ్యూ మీకు ఆనెస్ట్గా, అన్బయాస్డ్గా, ట్రాన్స్పరెంట్గా అనిపించింది అనుకుంటున్నా. అనిపిస్తే లైక్ చేసిండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ.